ఏమయ్యా సుబ్బయ్య? అయ్యా డబ్బులు తీసి ఎన్ని రోజులు అవుతుందిరా? డబ్బులు తీసి వెళ్ళి. అయ్యా ఎలా 4 రోజులు ఇచ్చేస్తాను అయ్యా. డబ్బులు మొత్తం ఇచ్చేస్తాను. 4 రోజులు టైం ఇవ్వండి. డబ్బులు ఈ కుటుంబం మొత్తం రోడ్డు చేస్తా. సుబ్బయ్య గారు నమస్కారం అండి. నమస్తే. సుబ్బయ్య గారు డబ్బులు ఎప్పుడు కడతారండి? 2 రోజులు కడతానయ్యా. ఎన్ని రోజులు చెప్తున్నారు ఈ మాట? మీరు ఎన్నిసార్లు తెప్పించుకుంటారు? బ్యాంక్ అవన్నీ ఒప్పుకోదండి. రేపు సాయంత్రం కల్లా అమౌంట్ కట్టాలి మీరు. ఎలాగో పంటలు 4 రోజులు చేతికి వస్తాయి అయ్యా. మీ డబ్బులు కట్టేస్తున్నాం 4 రోజులు. పంటలు వచ్చేదాకా బ్యాంక్ ఆగదండి. రేపు సాయంత్రం కల్లా మీరు అమౌంట్ కట్టకపోతే మీ ఇల్లు మొత్తం చెక్ చేస్తారు బ్యాంక్ వాళ్ళు వచ్చి. మీరు రేపు సాయంత్రం కల్లా అమౌంట్ పే చేయండి. బ్యాంక్ వచ్చి రోజు నన్ను తెప్పించుకోవద్దు మీ ఇంటి చుట్టూ. రేపు పొద్దున్న బ్యాంక్ వాళ్ళు వచ్చి మీ ఇంటికి లాక్ వేస్తారు, మిమ్మల్ని రోడ్డుని పడేస్తారు. ఇంకా చెప్తారా? ఇంకా కట్టకపోతే మీ వైపు కేసు ఫైల్ చేస్తారండి. కట్టలేనప్పుడు ఎందుకు తీసుకుంటారు మీరు అమౌంట్? పంటలు నాకు తెలుసండి కష్టాలు, రైతు కష్టాలు నాకు కూడా తెలుసు. కానీ బ్యాంక్ అవన్నీ పట్టించుకోదండి. మీరు రేపు సాయంత్రం కానీ అమౌంట్ కట్టండి, లేకపోతే మీ మీద కేసు ఫైల్ చేస్తారు. మీ ఇష్టం. బ్యాంక్కి ఆయన వచ్చేసేసి ఇల్లు జప్తీ చేస్తానన్నారు. ఇది చూస్తేనేమో రాయుడు గారు వచ్చేమో రోడ్డుకి లాగుతానన్నారు. ఈ అన్నిటికీ పరిష్కారం నా చావే. ఈ అన్నిటికీ నా చావే పరిష్కారం. నాగమణి ఎవరో ఇంటికి వచ్చి గొడవ చేశారు. ఎవరేంటండి అప్పులు చేశారంట, లక్షలు అప్పులు చేశారంట. మరి అతను వచ్చి గొడవ చేశాడు. అందుకని అతను ఏంది చెప్పుకోలేక, భార్యకి చెప్పుకోలేక, అతనికి చెప్పుకోలేక, ఊళ్ళో వాళ్ళకి చెప్పుకోలేక తాడు పట్టుకుని పరిగెత్తుకున్నాడు. అవునమ్మా, ఆయన చచ్చిపోతానని వెళ్తాడు. దీనికేం ఫోన్ చేద్దాంటే ఫోన్ ఎత్తట్లేదు. ఈ తిప్పులు ఆడేమో కట్టించారు, కట్టకుండా రంగు బట్టలు కట్టుకుంటా, చీరలు కట్టుకుంటా తిరగంలో సరిపోయిందా చెప్పు? ఇంట్లో పెళ్లిడికి వచ్చిన పిల్ల ఉంది. ఈ మనిషి తిన్నాడో లేదో పెట్టుకుని తినను కూడా తినడు. మనిషి లేదు కదా అని చెప్పి పట్టించుకోడు. దీని గురించి ఆలోచించాడు. అమ్మా మళ్ళీ